అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలక్ పన్నీర్ని చాలా ఈజీ వేలో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా. ముందుగా మనం పాలకూరని శుభ్రం చేసి వాటర్లో వేసి పసుపు ఉప్పు వేసుకొని ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలకూరను శుభ్రంగా కడుక్కొని బాగా మరుగుతున్న వేడి నీటిలో పాలకూరను వేసి బ్లాంచ్ చేసుకోవాలి. ఓ 2-3 మినిట్స్ మరిగిన తర్వాత చల్లటి ఐస్ వాటర్లో దీన్ని వేసుకోవాలి. దీనివల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు, పాలకూర కూడా మంచి ఫ్రెష్గా ఉంటుంది. ఒక తవ్వ పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్ వేసి పన్నీర్ను లైట్గా సాటే చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అన్నది బాగుంటుంది. మనం పచ్చిది కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం వాటర్లో వేసుకుని పెట్టుకున్న పాలకూరను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మనకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. నేను 2 వేసుకున్నాను. దాన్ని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీని ప్రిపేర్ చేద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ బటరు వేసి మెల్ట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి తర్వాత కాశ్మీరీ ఎండుమిరపకాయలను 2 తుంచి వేసుకోవాలి. కొంచెం సాటే అయిన తర్వాత అందులో 1 స్పూను జీలకర్రను వేసి చిటపటనానివ్వాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఓ 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను వేసి కొంచెం ఎర్రగా అయినంత వరకు వేయించుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ అన్నది రాకూడదు. ఇలా వెల్లుల్లి మంచి వాసన వచ్చిన తర్వాత అందులో 1 స్పూను సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయను ఫైన్గా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఈ మొత్తం అంతటిని కొంచెం వేగనివ్వాలి. తర్వాత అందులో 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం వేసి మసాలాలు మాడకుండా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను ధనియాల పౌడరు కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా కలిపి కొంచెం వాటర్ వేసుకొని మసాలాలను పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో ఓ 1/2 కప్పు బాగా బిట్ చేసి పెట్టుకున్న పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా సిమ్లోనే జరగాలి, లేకపోతే పెరుగు అన్నది విరిగిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఓ 1/2 స్పూను వేయించిన కసూరి మేతిను ఇలా చేత్తో క్రష్ చేసి వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అవుతుంది. తర్వాత మనం పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. చూసారా కలర్ అనేది ఎంత బాగుందో. ఇలా మనం కోల్డ్ వాటర్లో వేసుకుంటే కలర్ మారకుండా ఇలా గ్రీన్గానే వస్తుంది. ఏ ఫుడ్ కలర్ లేకుండా మనకి గ్రేవీకి మంచి కలర్ అన్నది ఉంటుంది. ఈ మొత్తం అంతటిని బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మొత్తం అంతటిని పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత మధ్యలో కలుపుతూ ఓ 5-10 మినిట్స్ పాటు సిమ్లోనే వేగనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాలక్ పన్నీర్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఆ రిచ్నెస్ అన్నది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతటిని బాగా కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి సిమ్లోనే ఓ 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అంటే పాలకూర ఫ్లేవర్ అన్నది పన్నీర్కి పట్టేలాగా ఓ 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. ఒక 2 చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అన్నది ఎక్కువ వేసుకోకూడదు, లేకపోతే పాలకూర టేస్ట్ అన్నది పాడైపోతుంది. ఒక పించ్ వేసుకొని మొత్తం అంతటిని బాగా కలుపుకొని సిమ్లో 5 నిమిషాలు వేగాక చూసారా ఈ ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. అంతే, ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ మనం ఇంట్లోనే ఎంతో సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. దీన్ని ఇలా డిష్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం అంతటిని ఒక బౌల్లో తీసుకొని దీనిపైన కొంచెం పన్నీర్ని ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి. దీనివల్ల చూడడానికి చాలా బాగుంటుంది. తర్వాత దీనికి మంచి తడకాని ప్రిపేర్ చేద్దాం. ఒక ముక్కును పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఒక ఎండుమిరపకాయ, తర్వాత కొంచెం అర స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ రావడానికి వేసుకొని మొత్తం అంతటిని బాగా కలుపుకొని దీనిపైన తడకాలా వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మనకి పాలక్ పన్నీర్ అన్నది రెడీ అవుతుంది. దీన్ని బటర్తో సర్వ్ చేయాలి. మరియు ఫ్రెష్ క్రీమ్ కూడా పైన గార్నిష్లా వేసుకోవాలి. ఇది పరాటా, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. కొంతమంది పావుతో కూడా దీన్ని తింటారు. మనకి ఎలా నచ్చితే ఆ విధంగా ఈ డిష్ని ఎంజాయ్ చేయవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ రెడీ. దీనిలో నేను ఒక వ్లాగ్ని యాడ్ చేస్తున్నాను. మేము మా అత్త వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళాము. అది ఎలా ఉంటుందో ఇల్లు మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మేము ఆటోలో బయలుదేరాం. పిల్లలతో సరదాగా చాలా బాగా అనిపించింది. ఇలా ఆటోలో వెళ్తుంటే ఈ సీన్ అన్నది ఇలా కనిపించింది. మీతో షేర్ చేద్దామని దీని అంతటినీ షూట్ చేశాను. ఇలా బీచ్ నుంచి వెళ్తుండగా సబ్మేరియం ఇంకా చాలా అంటే చాలా వ్యూస్ మేము క్యాప్చర్ చేసాం. అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఇలా మేము మా అత్త వాళ్ళ ఇంట్లో ఎంటర్ అయ్యాక ఇల్లు చూడగానే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళు చేసిన ఇంటీరియర్ ఎంత చక్కగా ఉందంటే నేను ఎప్పుడూ చూడలేదు. ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఇలా బంధువులందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. మేము ఇలా ఎంటర్ అయ్యాం. మా మరిది వాళ్ళ ఇల్లుని ఇలా చూపిస్తున్నారు. తర్వాత మేము ఒక్కొక్క బెడ్రూము చూస్తూ అలా ముందుకు వెళ్ళాం. వాళ్ళ ఇల్లు అన్నది చాలా మంచిగా డెకరేషన్ చేశారు. చూశారు కదా, అందరూ వచ్చి ఈ మొత్తం ఇంటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గృహప్రవేశంలో మా బంధువులందరూ కలుసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇలా కిచెన్ కానీ, డైనింగ్ హాల్ కానీ, బెడ్రూమ్స్, హాల్ ఒకటంటే కాదు, ప్రతిదీ చాలా మా మరిది గారు చాలా ఇంట్రెస్ట్తో డిజైన్ చేయించారు. మాకు చూస్తే చాలా బాగా అనిపించింది. ఇది వాళ్ళ బాల్కనీ కూడా చాలా పెద్దగా చాలా బాగుంది. ఏదైనా ఇంటిని మనం కట్టుకున్నప్పుడు ఒక ప్లాన్గా కట్టుకుంటే ఆ సంతోషమే వేరు. చూసారా, బెడ్రూమ్లో ఈ బ్యాక్ సైడ్ మంచానికి ఇలా ఇచ్చారు. ఇది చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత ఇలాగా డైనింగ్ పక్కనే కిచెన్ వచ్చి కిచెన్లో ఇలా గ్లాసెస్ సెట్ చేసి చాలా బాగా అనిపించింది. తర్వాత మేమందరం కలిసి కూర్చొని మంచిగా ఫోటోలు దిగాం. మేమందరం కలుసుకున్నామంటే ముందు ఫొటోస్ దిగిపోతాం. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫొటోస్ తీసుకుంటే మంచిగా వస్తుంది. తిను మా తోటకోళ్ళ వల్ల మనవరాలు చాలా క్యూట్గా ఉంది కదా. మొన్న బర్త్డే ఫంక్షన్ని షేర్ చేశాను కదా, తిన బర్త్డే అయ్యిందనమాట. ఇలా బాల్కనీలో నించొని అందరం ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ పిక్స్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం. చూసారా పాప ఎలా చూస్తుందో. తర్వాత ఇల్లంతా చూసిన తర్వాత ఫోటోలు దిగిన తర్వాత చూసారా కిచెన్ అనేది ఎంత మంచిగా అరేంజ్ చేశారో. ఈ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగా అనిపించింది. ఎవరి మటుకు వాళ్ళు మాటల్లో ఉన్నారు. తర్వాత లంచ్ టైం అయిపోయింది. ఇలా లంచ్కి దిగిన తర్వాత సెల్లార్లో లంచ్ని అరేంజ్ చేశారు. ఈ లంచ్ కూడా చాలా బాగుంది, మంచిగా అరేంజ్ చేశారు. మంచి మంచి వెరైటీస్తో బాగా అనిపించింది.
ఇలా మేము ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం. అందరు ఇలా మాట్లాడుకుంటూ అందరూ మా మరిదికి కాంప్లిమెంట్ ఇస్తున్నారు, ఫుడ్ అన్నది చాలా బాగుందని. అందరు ఇలా తిన్న తర్వాత లోపల ఫొటోస్ దిగిన తర్వాత వీళ్ళందరూ కిందకు వచ్చి మళ్ళీ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము ఎక్కడ ఉన్న ఫొటోస్ అన్నది మాత్రం అలా తీస్తూనే ఉంటాం. తర్వాత ఇలాగా ఇది ఎంట్రన్స్ అన్నమాట. లంచ్ అయిన తర్వాత మేమందరం మళ్ళీ పైకి వచ్చేసాం. తర్వాత మా అత్తగారు అందరికీ చీరలను పెడుతున్నారనమాట. అందరికీ ప్రతి ఒక్కరికి మా అత్తగారు అందరికీ బట్టలు పెట్టారు. ఇది మాకు చాలా సంతోషం అనిపించింది. ఇలా మొత్తం ఫంక్షన్ చాలా హ్యాపీగా జరిగింది. ఇలా సరదాగా నవ్వుకుంటూ బట్టలు పెడుతూ ఇలా మొత్తం ఫంక్షన్ అన్నది కంప్లీట్ అయిపోయింది. మా వారు చూడండి చాలా బిజీగా మనవరాలతో ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత గ్రూప్స్ ఫోటో అన్నది తీసుకున్నారు. మొత్తం అందరూ ఒకరు మొత్తం గ్రూప్స్ ఫొటోస్ అయిన తర్వాత ఇలా మేము కూర్చొని చక్కగా టీ టైంలో మాట్లాడుకుంటూ టీని ఎంజాయ్ చేస్తూ మొత్తం ఫంక్షన్ అన్నది కంప్లీట్ అయ్యింది. పిల్లలందరూ చిల్డ్రన్స్ రూమ్లో ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఇది కూడా రూమ్లో అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. వీళ్ళందరూ ఈ గేమ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ. ఇలా మొత్తం అయిన తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు స్నాక్స్ టైం అయింది కాబట్టి అందరూ స్నాక్స్ తింటూ తర్వాత టీని కూడా ఎంజాయ్ చేశాం. ఇలా మొత్తం అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. అంతే. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.